వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలి మోటారు మీద గిర్రున తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కాలు మోపలేదు. బాధితులకు భరోసా ఇవ్వలేదు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇవ్వలేదు. ఎలా వెళ్లాడో అలాగే వెనుతిరిగాడు. మెదక్ చేరుకొని వరదలపై సమీక్షించాడు. అది కూడా ఎంత, కేవలం 20 అంటే 20 నిమిషాల్లోనే మమ అనిపించాడు. మెదక్ నగరం మొత్తం జలమయమైతే అక్కడ తిరగలేదు. 2 రోజుల నుంచి జల దిగ్బంధంలోనే ఉన్న దుబ్సింగ్ తండాను పరిశీలించలేదు. ఇంకా అంధకారంలోనే ఉన్న బురుగుపల్లి, రాజ్పేట్, వాడితండా గ్రామాల స్థితిగతులను తెలుసుకోలేదు. వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ గురించి ఆరా తీయకుండానే, బిక్కుబిక్కుమంటున్న ముంపు ప్రజలను పరామర్శించకుండానే, పునరావాస కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండానే తూతూ మంత్రంగా సమీక్షించి వెళ్లిపోయాడు సీఎం రేవంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. రివిల్, చెప్పండి. సీఎం రేవంత్ అసలు బాధితులను పలకరించిన పాపాన పోలేదు. అంటే పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయని వాటిపై ఒక సమీక్ష కూడా చేయనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేవలం గాల్లోనే తిరిగిండు. గాల్లో నుంచి ఎస్పీ కార్యాలయంలో దిగి ఎస్పీ కార్యాలయంలో కేవలం 20-25 నిమిషాలు మాత్రమే సమీక్ష చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము పూర్తిగా అన్ని కోల్పోయి మేము అనాథల్లా మారినా మమ్మల్ని పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదు. ఇవాళ ముఖ్యమంత్రి వస్తే ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యమైన పునరావాస కేంద్రాల్లో మాకు వసతులు కల్పిస్తారు. పునరావాస కేంద్రాలతో పాటు మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇంకొంత మెరుగుపరుస్తారు. మాకు చాలా మందికి అనారోగ్య సమస్యలు, వారికి వైద్య సదుపాయాలు అందట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కట్టలు, అంటే చెరువు కట్టలు తెగిపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ రాకపోకలకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతారని చెప్పేసి మేము ఆశించాం. అదంతా కూడా భంగపడ్డట్టు అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా చోట్ల ఇంకా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా వేగవంతం చేస్తారని చెప్పేసి మేము ఆశించాం. అది కూడా చేయలేకపోయారని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గాల్లో తిరగడం కోసం ఎందుకు వచ్చారు? మా చాలా చోట్ల పంట పొలాలు నష్టపోయాం. చాలా వేల ఎకరాల పంట ఇవాళ నష్టపోయాం. నష్టపోయిన పొలానికి కావచ్చు, చాలా మంది ఇక్కడ చనిపోయిన పరిస్థితి ఉంది. వారందరి కుటుంబాలకు ఒక భరోసా ఇస్తారు. ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారని చెప్పేసి కూడా మేము ఆశించాం. ఇవన్నీ కూడా ఉత్తమ మాటలే తప్ప చేతలు లేవని చెప్పేసి మరొకసారి నిరూపితమైందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మెదక్ పట్టణం అంతా కూడా మళ్ళీ ఒక్కసారి భయాందోళన పరిస్థితులకు నెలకొల్పే విధంగా ఉంది. భారీ వర్షం కురుస్తుంది. కనీసం హెచ్చరికలు చేయలేదు. ఎస్పీ కార్యాలయం ఊరవతలో ఉన్న ఎస్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి మాత్రమే మళ్ళీ గాల్లో ఎగిరిపోయారని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరే ఇవాళ వచ్చారు పోయారు, రేపైనా పంట నష్టంపై అంచనా వేసి పంట నష్టానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా, అంటే ఏదైతే పంట నష్టం చెల్లించాలి, దానికి సంబంధించి ఇప్పటికే మనం పెద్ద ఎత్తున నష్టపోయా. మొన్నటి వరకు యూరియా దొరకక క్యూ లైన్ లో నిల్చొని ఇబ్బందులు పడితే ఇవాళ ఉన్న పంట కాస్త ఈ భారీ వరదల నేపథ్యంలో మొత్తం కొట్టుకుపోయింది. చాలా మా పొలాలన్నీ కూడా గన్లు పడిపోయినాయి. ఇవాళ మా పంటకు దిక్కోవరు, మాకు దిక్కోవరు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి కేవలం గాల్లో తిరగడానికి మాత్రమే వచ్చారు తప్ప మాకు కనీసం కూడా ఒక భరోసానిచ్చే విధంగా చేయకపోవడం శోచనీయమంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చాలా గ్రామాల్లో ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. చాలా చోట్ల వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయలేని స్థితిలో ఇవాళ గవర్నమెంట్ ఉంది. హెలికాప్టర్ పంపిస్తే నిన్న ఎవరైతే దూప్సింగ్ తండా ఏదైతే వాడి దగ్గర ఉన్న వాగులో కొట్టుకోపోయారో వారు బతికేవారు, హెలికాప్టర్ పంపించని కారణంగానే వారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. ఎక్కడైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్ను కూడా మోహరించాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అనేక చోట్ల కూడా ఇవాళ భారీ వర్షాలు పడుతున్న ప్రభుత్వం నిమ్మకు నిలబెట్టినట్టు వ్యవహరిస్తుంది. కేవలం ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన, ప్రతిపక్ష నాయకులైనట్టు కేటీఆర్, ఇటు హరీష్ రావు ముమ్మరంగా భరోసా ఇస్తున్నారని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ తప్ప అంతకు మించి ఇంకోటి కాదని కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కోళ్ల ఫారాలోకి నీళ్ళెళ్లి చాలా చోట్ల కోళ్లు చనిపోయాయి. చాలా చోట్ల పంట నష్టం జరిగింది. అనేక ఇండ్లు కూలిపోయి సుస్థావస్థలో ఉన్నాయి. శిథిరాల కింద చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వారిని
సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గం చేయట్లేదు. కానీ కేవలం హెలికాప్టర్ లో వచ్చి హెలికాప్టర్ లో పోతే ఎవరికి లాభం, ఎందుకు వచ్చినట్టు అని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేవలం వారు రాజకీయ పదాల్లో భాగంగానే వచ్చారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అయినా పైన దయ చూపాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వారంతా మొరపెట్టుకుంటారు. ఇటు ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు కేవలం వారి రాజకీయ స్వార్థం కోసం వస్తారు, అధికారులన్నా మమ్మల్ని పట్టించుకుని మాకు కొంత అండగా నిలవాలని చెప్పేసి కూడా వారంతా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే అక్కడే అధికార యంత్రాంగం అంటుండేది, ప్రభుత్వంలోని పెద్దలంతా అక్కడే శిక్ష వేసి సురక్షిత ప్రాంతాలు తరలించడం కావచ్చు, వారిని కాపాడే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అగమ్య గోచరంగా ఉందంటూ కూడా దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.